Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఆల్రెడీ మనం ఒక ఫార్మసీ వెబ్సైట్ ఒకటి చేస్తున్నాము. ఆల్రెడీ చేసిన వెబ్సైట్ లో చేంజెస్ అన్నమాట. చేంజెస్ లో మనకున్న ఫాంట్ ఫ్యామిలీస్ ఒకటే కన్సిస్టెన్సీగా రన్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి అలైన్మెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేయండి. చూసారా, ఆల్ట్ పట్టుకుంటే మనకు ఆ పర్ఫెక్షన్ తెలిసింది. సో ఇక్కడ క్లిక్ చేశాను, ఆల్ట్ పట్టుకున్నాను, సో దాని ఎడ్జ్ ని తీసుకుంటున్నాను. చూసారా, పర్ఫెక్ట్. సో ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటూ నీట్ గా డిజైన్ చేసుకోవాలి. సో కేటగిరీస్ కదా, పాపులర్ కేటగిరీస్ లో మన మెయిన్ కేటగిరీస్ ఇస్తున్నాం కదా, హైలైట్ చేసుకోండి సీని. ఇది ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇది ఒక డిపార్ట్మెంట్ అయింది. సో దాని కొద్దిగా దగ్గర తీసుకోండి. ఇప్పుడు అది దానికి సంబంధించింది లాగా ఉంటుంది. ఇందాక ఎలా ఉంది, అది వేరు ఇది వేరు అన్నట్టు ఉంది. సో ఇప్పుడు ఇది దీనికి సంబంధించింది అన్నట్టు కనిపిస్తుంది. సో ఒక టూ స్టెప్స్ కిందకి తీసుకోండి. ఆల్రెడీ ఇది ఎందుకు ఈ పార్ట్ బ్లూ తీసుకోవడానికి కారణం ఏంటి? జనరల్గా ఒకసారి గ్రే పెడితే ఎలా ఉంటుంది? ఇన్ కేస్ మనం ఓకే మేబీ ఇంకొద్దిగా బ్లాక్ తీసుకోవచ్చేమో. అంటే కేటగిరీస్ వైజ్ గా మనం చూసుకుంటే ఇది హైలైట్ అవ్వాలి కదా. సో అప్పుడు దేని దానికి డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ దానికి ఒకదానికి అది ఇచ్చేసి ఆల్టర్నేట్ చేసుకుంటే కొద్దిగా డిస్ట్రాక్ట్ అయింది కదా. సో పర్సన్ డిస్ట్రాక్షన్స్ లో మనకి ఆ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో కేటగిరీ లిస్ట్ లో ఒకసారి అప్డేట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఐ విజన్ విల్ బి రిప్లికేటెడ్. ఓకే, అలా ఉంటుంది. సో లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఓకే. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేయండి. సరే, లేటెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకోండి. ఇది ఒకసారి అప్డేట్ ఇవ్వండి. ఓకే, సో సేల్ బాగానే ఉంది, ఫైన్. ఇమేజెస్ ఓకే. ఏం కలర్ ఇది? పింక్ షేడ్. ఇది రెడ్ షేడ్ వస్తుందా? ఎందుకని? ఫైన్, నో ఇష్యూ. అంటే జస్ట్ చెక్ చేస్తున్నాను ఏది బెటర్ గా ఉందని చూస్తున్నాను. సో ఇలాగే ఉంచండి. ఇది యాడ్ ఓకే గ్రీన్. ఓకే గ్రీన్ కదా. సో అలాంటప్పుడు ఒక పని చేయండి, లైటర్ వేరియేషన్ ఇలా ఇవ్వండి. ఇందాక చూడండి కొద్దిగా గ్రే ఉంది, బట్ ఇంకొద్దిగా మనం ఇస్తే బెటర్ ఏమో అనిపించింది. సో దీనికి ఇంకొద్దిగా వేరియేషన్ కోసం నేనేం చేస్తున్నాను, స్ట్రోక్ కూడా యాక్టివ్ చేయొచ్చు. ఇలా స్ట్రోక్ లో కూడా మనం ఏం చేయొచ్చు, కొద్దిగా గ్రేన్ మిక్స్ చేయొచ్చు. జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం అంతే. ఏదైనా మన యూఎక్స్ పార్ట్ అనేది చాలా బాగుండాలి. బ్యూటీ అంటే కంపల్సరీ బ్యూటీనెస్ ఉంటేనే మనం వర్క్ చేయగలుగుతాం. టాప్ 5 sellers ఇన్ బ్లడ్ ప్రెషర్, ఫేస్ మాస్క్, స్టోమటాలజీ, సేమ్ థింగ్ అగైన్. ఎక్కడికో వెళ్తుంది.
కొద్దిగా పైకి తీసుకున్నాను. సెంటర్లో లేదు ఇందాక. సిక్స్టీ ఉంది. బేసిక్ ఇక్కడికి ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. అన్నిటికీ 100ఏనా? వన్ 10. సో ఇలా తీసుకోండి. సో హోమ్ పేజీని క్లిక్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని క్లోజ్ చేయండి. ఓకే, ఇది ఫైన్. ఆ చిన్న చేంజెస్ చేయండి, ఆ వేరియేషన్ ఇవ్వండి, మనకి ఈజీగా ఉండేది. ప్రోడక్ట్స్ రాలేదు కట్టలేదు కదా, బట్ ఓకే. ఓవరాల్ గా తీసుకున్న థింగ్స్ ఇక్కడ ఎందుకు ఇంత గ్యాప్? ఓకే సరే, ఓకే. సో ఇక్కడ ఓటీసీ హైలైట్ అయింది కదా, ఇక్కడ ఓటీసీ యాడ్స్ వస్తాయి అంతే కదా. సేమ్ వైర్ ఫ్రేమే కదా ఉంది, కానీ ఇక్కడ ఎక్కువ గ్యాప్ వస్తుందేమో చూడండి ఒకసారి. ఎక్కువ ఏదో ఎంటీ స్పేస్ ఉందేమో అన్న ఫీల్ వస్తుంది నాకు. ఇవి 2 లైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా దగ్గర ట్రై చేయొచ్చు ఇవి వీటి వరకు. సపోజ్ ఇది 3 లైన్స్ కంటే ఎక్కువ వస్తుందా? 3 లైన్స్కి వస్తే 48% ఉంటుంది. 48 అంటే 48 పిక్సెల్స్ మనకి ఓకే. కానీ ప్రతిసారి ఇక్కడ చూడండి 100 వెళ్ళిపోయింది, ఇక్కడ 70 ఉంది. ఎందుకు 70 ఉంది? ఇక్కడ 100 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 100 ఉండాలి కదా. సేమ్ 2 లైన్సే కదా, ఎందుకు తేడా? అంతే కదమ్మా, సెంటర్ లేదు చూడమ్మా. సో చేయండి, కొద్ది గ్యాప్ చూడండి. 2 పాయింట్స్ కానీ 2 పిక్సెల్స్ కానీ తగ్గడానికి చూడండి. ఇక్కడ చూడండి మరీ ఎంటీ ఉంది, ఇక్కడ పర్లేదు. మరి ఇక్కడ లేనప్పుడు ఇక్కడ 3 దానికి ఓకే. ఇక్కడ ఈ పేజ్ వచ్చిందా? మరి కింద థంబ్నెయిల్స్ ఏవి? సో దీన్ని క్లిక్ చేయాలా? మరి దీన్ని క్లిక్ చేసినప్పుడు దాని పేజ్ రావాలిగా. అక్కడ 4 ఇమేజెస్ ఉంటే మరి 4 పేజెస్ వచ్చినట్టే కదా. సరే అదొక కాన్సెప్ట్, బట్ మన పేజ్ ఎక్స్టెండ్ అవుతాయి కదా, మన స్క్రీన్స్ ఎక్స్టెండ్ అవుతాయి కదా. జనరల్ గా చెప్పాను అంటే ఉంది అంటే చేయాలి కంపల్సరీ.
కలర్ అయింది ఇక్కడ యాడా సో ఇక్కడ చేంజ్ చేసుకోండి. సో ఇక్కడంతా బాగానే ఉంది. ఓకేనా? ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ లో ఇది ఇక్కడ ఇంట్రొడ్యూసింగ్ అవర్ లేటెస్ట్ అరైవల్. ఇది దీనికి సంబంధించిందేనా? ఏదో నాకు అన్బ్యాలెన్సింగ్ కింద ఉంది అది. బ్యాలెన్స్ అయింది ఇప్పుడు. మరి ఎంటీగా ఉందేమో అనిపిస్తుంది కదా, లేదా అలా తీసుకోకపోయినా ఇలాగైనా తీసుకోవాలి. ఇప్పుడు చూడు, మరి ఏదో అంటే బ్యాక్గ్రౌండ్ అదేదో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా? సో ఇలాంటి చేంజెస్ ఉన్నాయి. సో టెక్స్ట్ ఓకే, ఐకాన్స్ ఓకే. ఇదేంది బ్లాక్ పైన కింద? అది చూసుకోండి, ఇది ఇట్లా ఉండాలి. దానికి సంబంధించి దాని కింద ఉండాలి కానీ పైన కాదు కదా అమ్మా ఉండాల్సింది. అదొకటే మిస్టేక్. కలెక్షన్స్ లో యాక్సెసరీస్ ఇవన్నీ కరెక్ట్ సెంటర్ లో లేవమ్మా, టాప్ లో లేవు. చూసావా ఎక్కడున్నాయి చూడు, ఎగుడు దిగుడుగా ఉన్నాయి. సో అన్బ్యాలెన్సింగ్ జిగ్జాగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడు టాప్ అలైన్ అయిందా లేదా? సో ఇప్పుడు మొత్తానికి కింద తీసుకుంటాం. కలెక్షన్స్ లో అది. సో అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో సెంటర్. చూసారా ఎంత డిఫరెన్షియేషన్ ఉందో? ఒకసారి చెక్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్.
అవన్నీ అరేంజ్ చేయండి ఇక్కడ కూడా. సో నాన్ కోడింగ్ సో వీటికి కూడా బ్లాక్ వేయడానికి చూడండి, అంత ఏదో రొటీన్ గా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయో. అండ్ నేను చెప్పాను కదా ఇంకొక దానికి దీనికి ఇంత గ్యాప్ ఇవ్వకండి ఇలా. సో ఇలా ట్రై చేయండి, కనీసం దీనికైనా సరే దానికి గ్రీన్ ఇచ్చేసి బ్లూ ఇచ్చేసి ఇలా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, పేజ్ ఓకే, బట్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవి చేయండి. వీడియో అండ్ వెబ్సైట్ అంతా ఒకటే కలర్ ఉండకూడదు, కొద్దిగా డిస్ట్రాక్టివ్ మైండ్ సెట్ కోసం. ఏది ఏదో ఒక మ్యాప్ కదమ్మా. అయినా ఇక్కడ మనకి ఇది ఉంది కదా, రైట్ క్లిక్, ప్లగిన్స్, అన్స్ప్లాష్. జస్ట్ ఇమేజ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయండి, జస్ట్ డిలీట్ అని అంతే అక్కడ. ఓకేనా? ఏదో చెక్ చేసి పెట్టుకోండి, దాన్ని రీమోడిఫై చేయండి. ఓకే, సో ఇది కూడా దూరం ఉండకూడదని చెప్పాను కదా. ఈ కలర్ ఏంది మళ్ళీ మారింది ఇక్కడ? ఓకే, ఇక్కడ కలర్స్ మార్చేయండి. ఒక ఫోటోలో నేను ఆల్రెడీ మోడిఫై చేశాను కదా, దాన్ని ఫోటో మోడిఫికేషన్ ఫర్ ఆల్ పేజెస్. సో సెలెక్ట్ చేసుకోండి, ఇందులోకి వచ్చేసరికి ఇది ఒక ఫోటో మోడిఫై చేసుకోండి. ఇక్కడ ఇమేజెస్ అన్ని ఓకే, బట్ ఇక్కడ ఎక్కువగా నాకు ఎందుకో బ్రీతింగ్ స్పేస్ ఎక్కువ ఉందనిపిస్తుంది. లేదా దాన్ని సెంటర్కి అసైన్ చేయండి. సెండ్ మెసేజ్ దగ్గర కూడా కొద్దిగా పైకి తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి కావాలంటే కొద్ది కింద తీసుకోండి ఇట్లా. ఇవన్నీ ఏంటివి? సప్లైసా? ఓకే, యాడ్స్ ఇవి. సో టెక్స్ట్ అయింది, ఫైన్. సో సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని అంతా బాగానే ఉన్నాయి. ఈ గ్యాప్ ఓకేలేండి. బ్రీతింగ్ స్పేస్ క్లోజింగ్, ఇక క్లోజ్ అవుతున్నప్పుడు వచ్చే బ్రీతింగ్ స్పేస్. ఫోటో పాటు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, బాగానే ఉంది. సైట్ బాగానే ఉంది. కొద్దిగా చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి ఒకసారి ఫైనలైజ్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ ఎవరు ఇమ్మన్నారు? అంత బ్లూ అంత ఎఫెక్టివ్ అనిపించదు కదమ్మా. దయచేసి ఇలా ఇప్పుడు చూడండి ఎలా ఉంది.
బ్లూ బాగుంది, ఇది బాగుంది, గ్రే బాగుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటి, ఎందుకని? సరే ఉంచారు కదా, ఉంచండి. లేదు బాగానే ఉంది, అంటే ఇది హైలైట్ అవుతుంది కదా, ఇది ఓకే, ఒక యాడ్ లాగా. ఇది వద్దులేండి, ఇది ఉంచేయండి, ఇది మెయిన్ థీమ్ కదా. అక్కడ ఒక్కటే నేను ఎందుకు మార్చానంటే, ఇది ఎప్పుడైనా మీరు చూడండి, ఫామ్ ఎప్పుడైనా సరే మనకి గ్రే కలర్ లోనే ఉంది. సో ఒకసారి చూసుకోండి, చేంజెస్ ఓకేనా? అవి చిన్న చిన్న మోడిఫికేషన్స్, అవి చేసుకోవడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఆ ఫోటోస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటారు. కలెక్షన్స్ లో అలైన్మెంట్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి, అవన్నీ చేయండి స్టెప్ బై స్టెప్. బట్ చూసారా, ఇక్కడ చూసారా బ్రీతింగ్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి క్రాస్ చెక్ చేయండి ప్రతి పేజీని. ఒక 100 పెడితే అన్నిటికీ 100 పెట్టుకుంటారు, లేదా 150 పెడితే అన్నిటికీ 150 పెట్టుకుంటారు అండి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఓకేనా? డైరెక్ట్ మోడిఫికేషన్ అయితే మీ ఫైల్ మీద జరిగింది కాబట్టి నో ఇష్యూ. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.